బా గుజ్జు ఇంత కమ్మగా ఉంది అత్తమ్మా. అలా ఇక నెయ్యి నెయ్యి ఉంటుంది, అది నోట్లోకి వస్తే బాగా టేస్ట్ అనిపిస్తుంది. వీడియో చేసి చేసి పానం దిగేసేది, అందుకే రెస్ట్ తీసుకుంటున్నా. ఎన్ని ముక్కలు వేసుకుంటా ఏమొద్దు నాకు ఇక తలకాయ. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి, మరొకటి కావాలి నాకు. తలకాయ ఎట్లా తింటారో అనుకునేది అత్తమ్మా. ఒక్కసారి టేస్ట్ చూసిన, బాగా తలకాయలా గుజ్జు ఉంటది. రాగు అయిపోయి ఒక తినేది సైలెంట్ గా తింటుంటాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే చేపలకు పోయి వచ్చారు మా వాళ్ళు. చేపలు పట్టుకొచ్చారు. అత్తమ్మని చేపల చారు అయితే పెట్టమన్నా. అత్తమ్మ ఇప్పుడు చేపల చారు పెడుతుంది. ప్రాసెస్ ఎట్లా పెడుతుంది చూసేయండి. ఓకే, అద్దపావు చింతపండు నానేసుకున్నా, ఉల్లిగడ్డ కాల్చి నూరుకున్నది, ఇక జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం సాజీరా 1 కిలో, కిలోకి సరిపడా పసుపు, కిలోకి సరిపడా, కిలో చేపలకు సరిపడా పసుపు వేసుకున్నా. ఇగో 1 చెంచా కారము, ఇగో నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇగో జీలకర్ర, మెంతులు, అదేంటి భోజవారాకు, కొంచెం సాజీరా ఇంట్లోనే పొడి కొట్టి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఫస్ట్ 1 చెంచా వేసుకున్నా, ఇగో ఇంకొక కొంచెం వేసుకుంటున్నా అల్లం వెల్లిగడ్డ. ఇగో ఉప్పు వేసుకుంటున్నా 2 చెంచాలు. ఇవి ఆయిల్ 2 పావులు. ఇగో పొయ్యి మీద పెట్టుకుందామా. అన్ని కలిపి పెట్టిన కదా, ఇక మసాలాలే పులుసు అంతా కలిపి పెట్టుకున్నా. ఇక చారు అయితే మంచిగా మరగబెట్టుకున్నా. ఇక చేపలు వేసుకుందాము. ఇవి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు, ఇగో నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇగో చేపలు వేసుకుందాము. గంటె పెట్టి అయితే కలిపొద్దు. మంచిగా ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తానో అట్లా చేసుకొని వండుకోవాలి. ఇట్లా గుడ్డ పట్టుకొని ఇగో ఇట్లా తిప్పుకోవాలి. గుడ్డ పట్టుకొని ఇట్లా తిప్పుకుంటే మంచిగా కలిసిపోతుంది. మంచిగా ముక్కకి ఈ సాంబార్ అంతా మంచిగా పట్టుకుంటది, మంచిగా ఉడుకుతుంది. ఉడికేదాకా పెట్టుకుందాం. ఇగో మంచిగా ఉడుకుతుంది. ఇగో ఇట్లా అనుకోవాలి. అసలు గంటె పెట్టొద్దు. గంటె పెడితే ముక్కలు చిత్త చిత్త అయిపోతాయి. రెడీ అయిపోయింది. ఇక రెడీ అయింది. టేస్ట్ చేద్దాం. ఏమన్నా నాకైతే తలకాయ కూడా వేస్తాం ఒకటి. ఏమొద్దు నాకు ఇక తలకాయ. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి, మరొకటి కావాలి నాకు. నాకు తలకాయ
ఎట్లా తింటారో అనుకునేది అత్తమ్మ. ఒక్కసారి టేస్ట్ చూసిన తలకాయ ఇలా గుజ్జు ఉంటది, ఎంత బాగుంటుందో అది, మస్తు అనిపిస్తది. ఇంకా హెల్దీ కూడా కదా అత్తమ్మ తలకాయ. మంచిది. అత్తమ్మకైతే ఇంకా ఫుల్ ఇష్టం తలకాయ. వేసుకో అత్తమ్మ, సరిపోతుంది ఇంకా అందరికి సరిపోవాలని అత్తమ్మ వేసుకోలేదు. సరే ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇక. ఇంకా వేడి చారు, వేడి అన్నము, ఎట్లుందమ్మా చారు మంచిగా అయింది కదా, కమ్మగా అయింది. నేను చూస్తున్నా టేస్ట్. సూపర్ అయింది అత్తమ్మ. బా గుజ్జు ఇంత కమ్మగా ఉంది అత్తమ్మ. అలా ఇక నెయ్యి ఉంటుంది, అది నోట్లోకి వస్తే బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా చేపల సార్ అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. ఇంకా తింటూనే ఉన్నాము. ఇంకా ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి, ఎట్లుందో కామెంట్ చేయరి. అత్తమ్మ మంచిగా ఏమంటారు అందులో ఏంది అటికెల, అత్తమ్మ మంచిగా అటుకలు ఉండింది, టేస్ట్ కూడా మస్తు వచ్చింది. అటుకల చేస్తే ఆ స్మెల్ మస్తు అనిపించింది. ఇంకొకసారి మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్.